వాక్య పఠనము, ప్రమాణము, ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథము 28వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 28వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులనెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయు వారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చెయ్యుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ప్రమాణ వాక్యముగా 7వ వచనమును చెప్పుకుందాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించెను గనుక నాకు సహాయము కలిగెను. ప్రమాణము చేసుకుందాం. ప్రభువైన మా దేవా, నీవే మా ఆశ్రయము, నీవే మా కేడము అని మా హృదయమందు విశ్వసించి నీపైనే ఆధారపడుదుమని, నీలోనే ఆనందించుదుమని, నిన్నే స్తుతించుదుమని ప్రమాణము చేయుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, కృపగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. తండ్రి, నిన్ను ఆశ్రయించినటువంటి మమ్మలను కాపాడే దేవుడవు నీవే. మాకు కాపరిగా ఉండి మమ్మలను నడిపించేవాడవు, పోషించేవాడవు, భద్రపరచువాడవు నీవే. నీకు స్తోత్రాలు. నీవే మా కేడము, నీవే మా ఆశ్రయదుర్గము అని చెప్పి ప్రభువా, నీ యందు విశ్వాసముంచి మేము ముందుకు సాగుతూ ఉండగా మమ్మలను బలపరచండి, ఆశీర్వదించండి. ప్రభువా, నీ ప్రజలను దీవించండి, నీ స్వాస్థ్యమును అభివృద్ధి చేయండి. తండ్రి, నీ ప్రజలను తండ్రి ఏ లోటు లేకుండా నీ సాక్షులుగా నిలవబెట్టుకోనండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. తండ్రి, విశ్వాసములో మేము నానాటికి బలపడినట్లు మాకు సహాయమును దయచేయండి. తండ్రి, మేము వెనకబడుతూ ఉన్నట్లయితే మమ్మలను క్షమించండి. తండ్రి, నీ మీద ఇంకా పూర్ణముగా
ఆధారపడనట్లయితే మమ్మలను క్షమించండి తండ్రి. నీ సన్నిధిలో నిలవబడి నీ మీద మేము ఆధారపడతామని, నిన్నే స్తుతిస్తామని, నిన్నే సేవిస్తామని తండ్రి ప్రమాణము చేసి ఉండగా తండ్రి నీ మీద ఆధారపడినటువంటి మమ్మలను మీరు ఆశీర్వదించండి తండ్రి. చేసిన ప్రమాణం ప్రకారం మేము జీవించినట్లు మాకు కృప చూపించండి తండ్రి. ఇంతవరకు మాకు తోడుగా ఉండి అన్ని విషయాలలో కూడా మమ్మలను కాపాడి మమ్మలను సంరక్షించి నడిపించినందుకై నీకు స్తోత్రాలు. ఈనాడు మేము క్షేమంగా ఉన్నామంటే తండ్రి, మేము జీవిస్తున్నామంటే కేవలం నీ కృప. ఈరోజు నీ మందిరమునకు మేము రాగలిగామంటే తండ్రి, ఇంత సమయము నిన్ను ఆరాధించుకోగలిగామంటే కేవలం నీ కృప. మీరు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, నీ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇక మీదట కూడా నీ ప్రజలమైనటువంటి మమ్ములను, నీ మీద ఆధారపడినటువంటి మమ్ములను మీరే ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆరాధనలో కూడా మాకు తోడుగా ఉండి ఇంతవరకు సహాయమును దయచేసినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఇక మీదట కూడా మీరే మాకు సహాయమును దయచేయండి. మీ దాసుల ద్వారా మాతో ఇంకా అనేక విషయాలు మాట్లాడండి తండ్రి. కూడి ఉన్నటువంటి నీ బిడ్డలను దీవించండి తండ్రి. ఇంకా మా మధ్యన రావలసిన వారు ఉన్నారు, ఏం చేతన రాలేకపోతున్నారో ఆ బిడ్డలను ప్రోత్సహించండి తండ్రి. నీ సన్నిధికి దూరము కాకుండానట్లు, నీ మందిరములో ఉండి నిన్ను సేవించినట్లు, నీ మందిరములో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవపూర్వకముగా వారి జీవితంలో ఎరుగునట్లు మాకు సహాయమును దయచేయండి. మా సంఘమంతటిని దీవించండి ప్రభువా. నీ దాసులను దీవించండి తండ్రి. మాకున్నటువంటి అవసరతలను తీర్చండి. అన్ని విషయాల్లో కూడా సంఘమును అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నా. ఇంతవరకు తోడుగా ఉన్నటువంటి ప్రభువా, ఇక మీదట కూడా మీరే తోడుగా ఉండి సమస్తమును క్రమముగా నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్.